వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో తీవ్ర అల్పపీడన వాయుగుండంగా మారింది. మరి కాసేపట్లో అది తీవ్ర వాయుగుండంగా మారబోతోంది. శనివారం నాటికి తుఫానుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి చెన్నైకి 1120 కిలోమీటర్లు, శ్రీలంకకి 570 కిలోమీటర్ల దూరంలో ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం క్రమంగా కదులుతూ వాయువు దిశగా ప్రయాణం చేస్తూ పశ్చిమ వాయువు దిశగా దాని ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. శనివారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శ్రీలంకతో పాటుగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ప్రకాశం, పొట్టి శ్రీరాములు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు శనివారం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు దాని ప్రభావం పెద్దగా చూపకపోవచ్చు, ఎందుకంటే చాలా దూరంలో ఉంది. శనివారం నాటికి మరింత చెన్నైకి 700 కిలోమీటర్ల దగ్గరలోకి వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో అయితే మాత్రం అతి భారీ వర్షాలకి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో పంటల హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. జనవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు, కొన్ని ప్రాంతాల్లో మే 15, 20 తేదీ వరకు కూడా హార్వెస్టింగ్స్ నడుస్తూ ఉంటాయి. ఈ కాలంలో కురిసే వర్షాల వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు, నష్టం మాత్రం తీవ్రంగా ఉంటుంది. తమిళనాడు వాళ్ళ రైతుల సీజన్ వేరు కాబట్టి వాళ్ళకి నైరుతి ఋతుపవనాలు వాళ్ళకి వర్షాలు తీసుకురావు కాబట్టి ఈశాన్య ఋతుపవనాలు రబీ సీజన్ నుంచి వాళ్ళ సీజన్ మొదలవుతుంది. వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆంధ్రప్రదేశ్లో జనవరి నుంచి వర్షాలు మే నెల వరకు వచ్చే వర్షాలంతా ఎక్కువ నష్టమే. ఇక ముఖ్యంగా మిర్చి రైతులు హార్వెస్టింగ్ ఆల్రెడీ మొదలుపెట్టారు. కొంతమంది సంక్రాంతికి ముందు ఒక కోత కోస్తారు, సంక్రాంతి అయిపోగానే చాలామంది మొదలు పెడతారు. ఇప్పటికే హార్వెస్టింగ్ చేసిన రైతులు తడవకుండా చూసుకోవాలి. సంక్రాంతి తర్వాత హార్వెస్టింగ్ అంటే పికింగ్, మిర్చి కోతలు మొదలు పెట్టేవారు ఆ పాటికి దీని తుఫానుకు సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటిన తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి రైతు సోదరులు హార్వెస్టింగ్స్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. రాబోయే 2-3 రోజుల్లో ఈ తుఫానుకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శాటిలైట్ పిక్చర్స్ వచ్చిన తర్వాత తమిళనాడు మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అయితే తమిళనాడులో ఏ ప్రాంతంలో తీరాన్ని దాటుతుంది అనే దాని మీద, ఆ విషయాన్ని బట్టి తెలుగు రాష్ట్రాల మీద ఇది ప్రభావం చూపుతుందా లేదా అనేది శనివారం నాటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం అప్డేట్ చేసుకుందాం.